వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఎక్కడైనా టీడీపీకి వ్యతిరేకత ఉంటే వెంటనే నేతలను అలర్ట్ చేస్తున్నారు. కొండపి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై గురుగా ఉన్న బాబు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో కొండపి టీడీపీ అభ్యర్థి మార్పు తథ్యమనే చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు వైసీపీలోని వర్గపోరును తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం 5 చోట్ల, వైసీపీ 7 చోట్ల విజయం సాధించాయి. జిల్లాలో వైసీపీ బలంగా ఉండడంతో పార్టీ పటిష్టతపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఒకవైపు గ్రూపు తగాదాలు, మరోవైపు జిల్లా స్థాయి నేతలు బలంగా లేకపోవడం టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 4 టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ బలం 9కి పెరిగింది. జిల్లాలో ఉన్న నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేయడానికి ససేమేరా అంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షించి నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొండపి ఎమ్మెల్యే స్వామిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి గెలిచినందుకే ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనే ప్రశ్నించారు. వ్యవహార శైలి మార్చుకోకపోతే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ స్వామికి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా ప్రజలు మాత్రం దామచర్ల కుటుంబం కనుసన్నల్లోనే ఉంటారు. ఇక్కడ ఏ చిన్న పని కావాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది దామచర్ల కుటుంబ సభ్యులే. ఎందుకంటే నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న రాజకీయ పరిస్థితులు, తాత దామచర్ల ఆంజనేయులు వారసత్వాన్ని దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులు ఫాలో అవుతున్నారు. జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏ చిన్న సమస్యతో ప్రజలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తారన్న పేరుంది. దామచర్ల జనార్దన్ స్వామిల మధ్య విభేదాలు ఉండడంతో ఇద్దరు తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో స్వామి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ చంద్రబాబుకు కొంతమంది నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన అధినేత పద్ధతి మార్చుకోకపోతే మార్చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగని చంద్రబాబు నియోజకవర్గ ప్రజలతో ఎలా ఉంటున్నాడు, నేతలను కలుపుకుని వెళ్తున్నారా అన్న విషయాలపై రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు స్వామి పద్ధతి మార్చుకున్నారా లేదా అని ఆరా తీసినట్లు తెలిసింది. నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేస్తున్నామని దామచర్ల కుటుంబ సభ్యులు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అటు కొండపిలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. అంతర్గత కలహాలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. అశోక్ బాబు, వెంకయ్యలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి తానంటే కాదు తానేనంటూ రోడ్డుకెక్కుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అశోక్ బాబును తప్పించి వెంకయ్యకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీదే విజయమని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.